ఈ చిన్న స్త్రీ దేవుడి కోరిని అన్ని కూడా చేసింది, అన్ని నెరవేర్చింది. అయినా దేవుడు నెమ్మదిగా ఉన్నాడు. దేవుడు ఆమె ఎలా లెక్కలేనట్లుగా కనబడుతున్నాడు. ఏంటి? అన్ని మంచి చేసింది, అన్ని ఒప్పుకుంది, ప్రార్థన చేసింది, 3-4 రోజులు ఒకసారి తింది, చాలా కష్టపడుతుంది. ఎండిపోయిన పెదవులు కలిగిన కుర్రాన్ని చూసింది. తన భర్త కూడా దేవుని ఇశ్రాయేలీయులు చేసే యుద్ధంలో చచ్చిపోయాడు. ఏమండి? దేవుడు ఇశ్రాయేలీయుల యుద్ధంలో అసలు ఆమె చనిపోతుందా బ్రతుకుతుందా దేవుడు లెక్క చేయట్లేదు. అయితే ఎల్లవేళలా దేవుడు పనిచేస్తాడు. ఏం చేస్తున్నాడు? జబ్బు వచ్చినా మనం చచ్చిపోకుండా చేస్తాడు. మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి రాకుండా మనం సహించగలిగిన బాధ ఇస్తాడట ఆయన. ఆమెకి దేవుడు ప్రవర్తనవంతులనే సంగతి తెలియలేదు. అయితే దేవుడు ఏలేతో చెప్పాడు, ఇదిగో కెరీతు బాబు ఎండిపోయింది, ఆయన చేయి చెప్పి మరి నేను విధవరాలు ఇంటికి పంపుతాను, ఓ వాగు నువ్వు ఎండిపో అని చెప్పాడట దేవుడు. స్టాప్ ద బ్రూక్ ఫ్రమ్ రన్నింగ్. ఆ ప్రవాహం లేకుండా ఆపేశాడు దేవుడు. ఏది అంటున్నాడు? ప్రభా ఇట్ స్టాప్. ఎందుక సెలయలు కెరీతు వాగు ఎందుకు ఆగిపోతుంది అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నేను నిన్ను పోషించడానికి సారెపతులో ఉన్న ఒక విధవరాలుగా ఆజ్ఞాపించాను. ఇదివరకే నేను ఆజ్ఞాపించాను. దాని గురించి ఆమెకు ఇంకా తెలదు. నేను చెప్పానయ్యా, దేవుడు నీకు జబ్బు వచ్చినా నీ స్వస్థత గురించి ఒక సాక్ష్యం ఇచ్చేదానికన్నా నేను చేయడానికే చెప్పు ఇచ్చాడు. ఏమండి? దేవుడి గురించి మనం సాక్ష్యం ఇచ్చేటట్లు జబ్బు వచ్చింది. కానీ ఓ గుడ్డోడి గురించి ఈడు పాపం చేశాడా, వీళ్ళ అమ్మా నాన్న చేశారంటే వాడు పాపం చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న పాపం చేయలేదు. దేవుడు న్యాయాధిపతి నుంచి వాడు చూడని వారు చూడవలన, చూచేవారు గుడ్డివారు కాదు. హల్లెలూయా.